జీవము కలిగిన దేవుని ఆరాధిద్దామా, రక్షకుని ఆరాధిద్దామా, రక్షణ ఇచ్చే తండ్రిని, మంచి మార్గముని ఇచ్చే తండ్రిని మనం ఆరాధించుకుందామా, స్తుతించుకుందామా, అందరూ కనపడతామా. మౌనంగా ఉండకూడదు. నీవు దేవుని మందిరానికి వచ్చి మౌనంగా ఉంటే అర్థం ఏమిటి? దేవునికి ఉపయోగపడే పాత్రగా నీ ప్రవర్తన తీయు, నీ చరిత్ర తీయు, నీ పాపం తీయు గడప బయట విడిచిపెట్టి పరిశుద్ధమైన తండ్రికి మంచి ఆలోచనతో ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి దేవుని మందిరానికి అడిగి పెట్టాలి. ఆరాధిద్దామా. దేవుడు మరొక అవకాశం, మరొక సాయంకాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆరాధించు. మరొక అవకాశం ఉండదేమో, ఈ సమయం రాదేమో, ఏ రోజు ఎలా ఉండబోతుందో తెలియదు. ఆరాధన ఉన్నంత కాలం ఉన్నంతసేపు దేవుని నామాన్ని కనపరిచే వారిగా ఉన్నాం. స్తోత్రం చెప్తామా, కలిసి స్తోత్రం చెప్తాం. దేవుని వందనాలు చెప్తాం, స్తుతి చెప్తాం, స్తోత్రం చెప్తాం, హల్లెలూయా చెప్తాం, దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ఎవరు మౌనంగా ఉండకూడదు, ఎవరు నిర్లక్ష్యం ఉండకూడదు. చేసే కొన్ని నిమిషాలైనా దేవుడికి కనుక ఆత్మతో సన్నిధితో ఆరాధించు. ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా. అందరూ కృష్ణమా గ్లోరీ. ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా. ఆమె ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా.
సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, ఒక దర్శనము చాలయా నాకు, నీ ఒక దర్శనము చాలయా. తండ్రి, అది మా బాధ్యముగా ఎంచుకుంటున్నాం. మేమిప్పుడు ఎన్నతగని నీ ప్రేమను మర్చిపోకుండా ఆరాధించి ఇష్టదైవముగా కొలిచి నీ సన్నిధికి రావడానికి, నీ లోకము చూడడానికి అట్టి అవకాశము మేమెంతగానో తప్పిస్తున్నాం. చరణజోచినాము, ఆలాపిస్తూ ఆరాధిస్తున్నాం. మా ధ్వని చేసే మా హృదయ ఆలాపన ఆలకించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడ్డని, నీ కీర్తనని, నీ సంఘాన్ని, నీ స్థలాన్ని ఆవరించండి. నీకే మహిమ. శక్తివంతుడైన యేసయ్యా, శక్తివంతుడైన నీ కార్యములతో, నీ మహిమతో, నీ పరిశుద్ధాత్మతో ఈ ఆవరణను నింపండి. నీ బిడ్డలను నింపండి ప్రభువా. నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నీతో నిత్యము నడవడానికి మేమందరము ఏక శరీరముగా, నీ బిడ్డలుగా, నీ పిల్లలుగా, నీ శక్తుగా, నీ కుటుంబముగా మేము ఒకటిగా కూడి మేము చేస్తున్న ఈ ఆరాధన, ఈ ఆలాపన అందుకుంటే ప్రభువా.
అందుకుని ప్రభా, అందుకుని ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు. నీతో గడుపుట మాకు చాలా ఆనందం. నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుట రోజు రోజుకి దినదినముకి ప్రభా మేము నూతన పరచబడుట, నూతనముగా ఆరాధించుట, నూతన స్తుతి కేకలు వేయుట, నూతనముగా ఆత్మలో మరలా నూతన పరచబడుట మాకెంతో ఆనందము తండ్రి. మీరు మాతో ఉన్నట్టుగానే మాకు ధైర్యం, మాకు శ్వాస మరింత పెరిగినట్టుగా, మేము ముందుకి నడిపిస్తున్నట్టుగా, మీరే మమ్మల్ని ఆవరించి నడిపిస్తున్నట్టుగా ఉంది ప్రభా. కారణం నీతో మేమున్నాం, నేను కనపరుస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం. మా దేవుడు నీవు, మా రక్షకుడు నీవు, మాకు మంచి నిజమైన సత్యమైన మార్గమును చూపించిన దేవుడు. నరకమును తప్పించి ఇరుకట్లో నుండి నాయనా చీకటి కోరులో నుండి విడిపించి వాటి నుండి మమ్మల్ని దూరంగా అనగా నీ యొద్దకు, నీ వెలుగులోనికి, నీ రక్షణలోనికి మమ్మల్ని తోడుకొచ్చిన దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే సత్యం జీవం మార్గమైన తండ్రి, గొప్ప దేవుడా. నీ మార్గము తప్ప ఎవరికి, మానవాళికి ఎవరికి మరొక మార్గం లేదు ప్రభా. ఈ సత్యమైన మార్గాన్ని తెలుసుకోలేక విని నాయనా ఇంకా అనేకమైన వారు ప్రభా తెలుసుకోలేక ప్రభా దీన్ని తారుమారు చేయడానికి చూస్తున్న వారిని మనం మార్చండి తండ్రి. నీ మార్గంలో నడిచే వారిని దీవించండి ప్రభా. బలపరచండి, ఆరాధన స్తుతిగానం చేసి ఎంతవరకు సహకరించి సహాయం చేసి నాయన నీ నామాన్ని గణపరచాలని ఇష్టపడే ప్రేమతో ఆరాధించిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆరాధన ఆత్మతో సత్యముతో చేయాలని ఇష్టపడుతూ నానాటికి ప్రతిదినం ఎవ్రీడే ఆరాధించడానికి ఇష్టపడే ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదిస్తారని మా ఆరాధన అందుకుని మాకు కావలసిన ఇవి ఆశీర్వాదాలు లేక నీ మాటలు, లేఖనములు, పరిశుద్ధమైన మాటలు మాకు వినిపింపజేస్తారని, మమ్మల్ని నడిపిస్తారని, మాలో తప్పుడు పొరపాట్లు క్షమిస్తారని, ఆరాధించిన ఆరాధన పాదాల చెంది చేర్చుకొని మీరే మహిమ పొందుతారు. యేసుక్రీస్తు నామముని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.